హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య అందరి ముందు అసలైన మాయ గురించి నిజం బయట పెడుతుంది. తనని వెతికే ప్రాసెస్లో అప్పు, కవిగారు, నేను వెళ్ళాము. కానీ ఆ కారు హోటల్లో ఆగడంతో కవిగారు, అప్పు అక్కడికి వెళ్ళారు. ఇంతలో మీడియా, అనామిక, చిన్నత్తయ్య అక్కడికి చేరి గొడవ చేశారు. ఇదే నిజం. కావాలి అంటే మాయకి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్కి వెళ్ళి అసలు నిజం తెలుసుకోండి అని అంటుంది కావ్య. ఇక కనకం అంటుంది, అసలు నిజం తెలిసింది కదా, మీ కుటుంబ రాజకీయాల కోసం నా కూతుర్ని బలి చేస్తే అస్సలు ఊరుకోను. కళ్యాణ్ బాబు నా ఇంటికి వస్తే ముఖం మీద తలుపేస్తాను. నా చిన్న కూతురి జీవితాన్ని పదే పదే నాశనం చెయ్యాలనుకుంటే అస్సలు ఊరుకోను అని చెప్పి కనకం అప్పుని తీసుకుని వెళ్ళిపోతుంది. మీరెన్ని చెప్పినా నేను నమ్మను. ఈ కట్టుకథల్ని నేను నమ్మను. ఈయనకి ఎవరి బుద్ధులు వచ్చాయో ఏమో అని చెప్పి సుభాష్ వైపు అనుమానంగా చూస్తూ అనామిక అంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవికి కోపమొచ్చి, హే అనామిక, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఇక్కడ తంతే నీ పుట్టింటికి వెళ్ళి పడతావు. ఇకపై నోరు జాగ్రత్తగా మాట్లాడు. ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు? అసలు నిజం కావ్య చెప్పినా నీ నోటికి వచ్చినట్టు వాగితే అస్సలు బాగోదు. ముందు మా కళ్ళ ముందు లేకుండా పైకి పో అని అంటుంది ఇందిరాదేవి. ధాన్యలక్ష్మి, నీ కోడలి నోటికి అదుపు పెట్టకపోతే ఇంకొకసారి ఇలాంటి పంచాయతీలు పెడితే అస్సలు బాగోదు అని చెప్పి ధాన్యలక్ష్మికి కూడా వార్నింగ్ ఇస్తారు ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా ఇక కావ్య బెడ్రూమ్లోకి వచ్చి బాబుని ఎత్తుకుంటుంది. ఇంత జరుగుతున్నా కనీసం భర్తగా నాకెందుకు చెప్పటం లేదు అని అంటారు రాజ్. ఎందుకు చెప్పాలి? చెప్పినా మీరు నమ్ముతారా? ఆ మాయ మామయ్య గారితో బాబుని కన్నాను అంటే నమ్మి తన అకౌంట్లో 10 లక్షలు ఇస్తూ ఉన్నారు. కానీ అది అబద్ధమేమో అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా? మా డాడీనే తప్పు చేశానని చెప్తే ఇక నమ్మకపోవడం ఏంటి అని అంటారు. అక్కడే తప్పులో కాలేశారు. అదే అవకాశం అనుకొని ఇక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళే మీ వెనకాల కుట్రలు చేస్తున్నారు. అది మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు బాగుపడతారు అని అంటుంది కావ్య. అంటే మా డాడీ తప్పు చేయలేదా? ఈ బాబు మా డాడీ బాబు కాదా అని అంటారు ఇక రాజ్. అవును, మీ డాడీ కొడుకు అంటే మావయ్య గారి కొడుకు కాదు. ఈ బాబు ఒక అనాథ. ఆ మాయ చెప్పిందంతా అబద్ధం అని అంటుంది కావ్య. అబద్ధమా? నీకెవరు చెప్పారు? ఆ మాయ చెప్పిందా? మాయని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారన్నావు కదా అనగానే, అదే, కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకువెళ్లారు? నిజంగా మావయ్య గారితో తను తప్పు చేస్తే ఈ బిడ్డ తల్లి తనే అయితే తను ఎందుకు కిడ్నాప్ అవ్వాలి? ధైర్యంగా ఈ ఇంటికి వచ్చి తన కొడుకుని మావయ్య గారిని నిలదీయకుండా ఎందుకు దాక్కుంది? ఇవన్నీ మీరు ఆలోచించరు. అమ్మ బాధపడుతుంది, నాన్న తప్పు చేశాడు, వాళ్ళిద్దరూ ఎలాగైనా కలవాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ దీని వెనుకాల ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకోరు. ఎంతసేపటికి మీ కుటుంబంలో గొడవలు జరగకూడదు, మీ అమ్మ మీ నాన్న హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అది ఎలా సాధ్యం? మీ వెనకాల కుట్రలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఇప్పటికీ మీరు గుర్తించడం లేదు. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఆ మాయ అబద్ధమే చెప్పిందని అనుకుంటాను అనగానే, అబద్ధమే చెప్పడం కాదు, ఆవిడ అబద్ధాలు చెప్పాను, మీ కుటుంబానికి మోసం చేశాను అని చెప్పి నా ఫోన్లో వాయిస్ మెయిలే పంపించింది. కానీ ఆ ఫోన్ని ఆ రౌడీ వెధవలు నా కన్ను గప్పి నాకు గన్ను పెట్టి తీసుకుని వెళ్ళిపోయారు. నా ఫోన్లో మాయ వీడియో మెసేజు పెట్టింది. అంటే మాయ మారిందని తెలుసుకొని తన వెనకాల కుట్ర చేస్తున్న వాళ్ళు తన్ని కిడ్నాప్ చేశారు. తన నోటి వెంట ఎక్కడ నిజం చెప్తే వాళ్ళు బయటికి వస్తారని తన్ని కిడ్నాప్ చేశారు అని అంటుంది. అంటే ఇప్పుడు నీ ఫోను వాళ్ళు లాక్కిన వెళ్ళారా అని అంటారు రాజ్. అవును, మామయ్య గారు తప్పు చేయలేదని ఇప్పుడు నాకు మనస్ఫూర్తిగా తెలిసింది. మీరు కూడా నమ్మండి. ఆ మాయని వెతికి అసలు నిజం బయట పెట్టండి. అప్పుడు అత్తయ్య గారి మనసు హ్యాపీగా ఉంటుంది. మామయ్య గారు తప్పు చేయలేదని తను నమ్ముతారు అని అంటుంది కావ్య. సరే, నీకు సహాయం చేస్తాను. లేదు, అమ్మా నాన్న కోసం మన ఇద్దరం ఆ మాయని వెతికి పట్టి తీసుకుని రావాలి అని అంటారు రాజ్. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి బాధపడుతూ ఉంటుంది. ఇందిరాదేవి, ధాన్యలక్ష్మి తన రూమ్కి వస్తారు. అపర్ణ, బాధపడద్దు అని అంటారు ఇందిరాదేవి. ఎందుకత్తయ్యా? ఎందుకు? నేను నలుగురికి చెప్పే స్థితిలో ఇప్పటిదాకా ఉన్నాను. కానీ నా గురించి, నా భర్త గురించి
తక్కువగా ఇంటి మధ్యలోనే కూస్తున్న ఆ అనామిక నోరు ముయ్యించలేకపోయాను. నా భర్త తప్పు చేయబట్టే కదా అని అంటుంది అపర్ణాదేవి. అక్క, అనామిక అన్న మాటకి నేను క్షమాపణ అడుగుతున్నాను. నీ గురించి బావగారి గురించి నాకు తెలుసు. అలాగే కావ్య అసలైన మాయని తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు బావగారు ఏ తప్పు చేయలేదని నిరూపణ జరుగుతుంది అనగానే, అప్పటిదాకా అన్న నోర్లు ఆపగలనా? అన్న నోరు మాటల్ని నిజం లేదు అని చెప్పగలనా? ఎందుకు అత్తయ్య, ఎందుకు ఈ వయసులో నాకెందుకు ఇంత కష్టం అని అంటుంది. చూడు అపర్ణ, కావ్య ఏ పని చేసినా అది ఖచ్చితంగా మంచి పనే అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, నీ భర్త తప్పు చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. నా కొడుకు ఎప్పుడు నేను నీతి తక్కువగా పెంచలేదు. సుభాష్ అన్న పేరుకి సార్థకత తెచ్చాడు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఆ తప్పుని కావ్య ఖచ్చితంగా వెతికి పట్టుకుంటుంది. అప్పటిదాకా నువ్వు ఈ మాటల్ని పట్టించుకుని బాధపడద్దు అని అంటారు ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా అనామిక దగ్గరికి వస్తారు రుద్రాని, రాహుల్. అనామిక, చాలా పెద్ద గొడవ చేశావు. కానీ వాళ్ళు చూడు, నీ నోరే మోయించాలనుకుంటున్నారు. హోటల్ రూమ్లో దొరికినా, మీడియా అందరూ వచ్చినా వాళ్ళ తప్పుని ఆ కావ్య ఎలా సరిచేస్తుందో చూసావా? ఎందుకంటే కళ్యాణ్కి అప్పుకిచ్చి పెళ్లి చేయాలని. ఇలా 10 గొడవలు జరిగితే ఖచ్చితంగా వాళ్ళమ్మ అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తుంది. నీకు విడాకులిచ్చి బయటికి పంపిస్తుంది అని అంటుంది రుద్రాని. ఆంటీ, అలా ఎందుకు జరుగుతుంది? కళ్యాణ్ గురించి నాకు తెలుసు అని అంటుంది అనామిక. ఏం తెలుసు? మొన్నటిదాకా మా అన్నయ్య మంచివాడు అనుకున్నాను. ఇప్పుడు బాబుని కనలేదా ఏంటి? అలాగే మంచిగా నటిస్తున్న వాళ్ళందరూ మంచివాళ్ళు అయిపోరు అని అంటుంది రుద్రాని. కరెక్ట్గా కావ్య, అలాగే రాజ్, అలాగే ధాన్యలక్ష్మి అక్కడికి వస్తారు. రుద్రాని, నా కోడలికి ఏం నేర్పిస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏం నేర్పిస్తారు చిన్నత్తయ్య? కవిగారిని, అనామికని పూర్తిగా విడగొట్టేసి మా అప్పుకి తనకిచ్చి పెళ్లి చేస్తానని తనకి నేర్పిస్తుంది. ఏ అనామిక అని చెప్పి చెంపదెప్ప కొట్టి, ఎప్పటి నుండి ఈ రుద్రాని మాటలు వింటున్నావు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఆ హోటల్లో అప్పు, కళ్యాణ్ ఉన్నారని నీకు ఎవరు చెప్పారు? కరెక్ట్గా ఆ హోటల్కి నన్నెందుకు తీసుకువెళ్ళావు? ఈ రుద్రానినే చెప్పింది కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే అనగానే, నోరు విప్పి చెప్పు అనామిక, ఈ రుద్రాని చెప్పారు. కరెక్టే, ఎందుకంటే ఆవిడికే ఇలాంటివన్నీ ఇరికించడం చేతనవుతుంది. ప్రతిసారి మీడియాని తీసుకొచ్చి అందరి ముందు ఈ కుటుంబం పరువు తీయాలనుకుంటున్నారు ఈ రుద్రాని. చూసారా, ఈ ఇంటిలో వెనకాల గోతులు కుట్రలు తవ్వేది ఎవరు అన్నది ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా అని అంటుంది కావ్య. అత్త, రాహుల్, మమ్మీకి ఒంట్లో బాగోలేదని ఆలోచిస్తున్నాను. కానీ ఈ మీడియా వెనకాల, అలాగే అప్పు, కళ్యాణ్ వెనకాల ఇంత తతంగం ఎవరు చేశారన్నది నిజం తెలిస్తే అప్పుడు నేనేంటి అన్నది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అప్పటిదాకా ఇంట్లో గొడవలు పడితే అస్సలు బాగోదు. చూడు అనామిక, నిన్ను కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వాడికి నీ మీద ఇప్పుడు ఎలాంటి ప్రేమ లేదని నాకు అర్థమవుతుంది. ఇలాగే కళ్యాణ్ని ప్రతిరోజు వేధిస్తే నిజంగా ఇంటి కుటుంబ సభ్యులందరూ నీకు విడాకులిచ్చి అప్పుకిచ్చి పెళ్లి చేస్తారు. ముందు ఎవరి మాటలు వినకుండా నీకు నువ్వు ఆలోచించుకో అని అంటారు రాజ్. ఇంకొకసారి ఈ రుద్రాని మాట విన్నావు అంటే నిజంగా రాజ్ చెప్పిందే నిజమవుతుంది. ఇది ఇలా ఉండగా మాయని కిడ్నాప్ చేసి ఒక బంగ్లాకి తీసుకుని వెళ్తారు. మాయ అడుగుతుంది, చూడండి, ఇలా మోసం చేసి కుట్రలు చేస్తున్నారు. నాకు అర్థమైంది. ఒక మంచి కుటుంబానికి అన్యాయం చేశాను. ఇకపై ఆ అన్యాయం చెయ్యాలనుకోవటం లేదు. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి చంపేసినా నేను వీడియో వాయిస్ని కావ్యకి పంపించాను అని అంటుంది. ఇక మాయా, అయ్యో నీకు తెలియదు కదా, కారులో సీటు వెనకాల నిన్ను నొక్కి పట్టి కూర్చున్నాము. కావ్య ఈ కారులో లేదనే తను వేరే కార్ని ఫాలో అయి వెళ్ళిపోయింది. మా మేడం ఇంకాసేపట్లో వస్తారు. అప్పటిదాకా కామ్గా ఉండు అని అంటారు ఆ రౌడీలు. ఇంతలో రుద్రాని, రాహుల్ మాయ దగ్గరికి చేరుకుంటారు. మాయ తన్ని చూడగానే కోపంగా, చూడు రుద్రాని గారు, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను. కానీ మీరు ఏంటి అన్నది మొన్న నన్ను యాక్సిడెంట్ చేసిన రోజు అర్థమైంది. ఇప్పుడు ఇంకా అబద్ధాల్లో బ్రతకకూడదని అనుకుంటున్నాను అనగానే, అయ్యో మాయా, నేను చెప్పిన ప్లాను చెప్పినట్టు చేశావు కాబట్టి ఇప్పటిదాకా
ప్రాణాలతో మిగిలి ఉన్నావు. ఇప్పుడు ఆ కావ్యకి వాయిస్ మెయిల్ పెట్టినా ఆ ఫోన్ని నేను లాక్కున్నాను. ఇప్పటికీ నీకొక అవకాశం ఇస్తాను. ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటి కోడలివి అవుతావు. మా వదినికి సవతివి అవుతావు. చాలా హ్యాపీగా ఉంటుంది నీ జీవితం. ఇంకా నిజం చెప్తే నీకు ఆ బిడ్డ పుట్టలేదు. అనాథ ఆశ్రమం నుండి ఆ బిడ్డని తీసుకొచ్చాను అంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నిన్ను నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళనివ్వను. చంపేస్తాను. ఆ రహస్యం అలాగే ఉంచేస్తాను. మాయ అనే వ్యక్తిని మోసం చేసి మా అన్నయ్య కన్నాడు కాబట్టి ఎప్పటికీ మా వదిన మా అన్నయ్య కలిసి ఉండరు. ఇక మా వదిన ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తున్నట్టు చేస్తాను. అలాగే రాజ్ మాయను కూడా విడగొడతాను. నీ వల్ల నాకు ఉపయోగం లేదు అని అంటుంది రుద్రాణి. అలా అయితే నన్ను చంపేస్తారన్నమాట అని అంటుంది మాయా. ఎస్, చంపేస్తాను. ఎవరికీ తెలియకుండా చంపేస్తాను. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయారు. నువ్వొక అనాథవి. ఆ అనాథ బాబుని తీసుకొచ్చిందే నువ్వు. చంపినా అడిగేవారే ఉండరు అని అంటుంది రుద్రాణి. సరే మేడం, ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాను. నా జీవితం కోసం మీరు ఇంతగా చెప్పినప్పుడు నేనెందుకు మీ మాట వినకుండా ఉంటాను? ఇప్పుడు చెప్పండి, నేనేదైనా చెయ్యాలా అని అంటుంది ఇక మాయా. నిన్ను నమ్మను మాయా. నీ ప్రాణాలని ఆ కావ్య కాపాడిందని సింపతిగా వీడియో కాలే పెట్టావు. మరిప్పుడు అక్కడికి వచ్చి నిజం చెప్తావేమో అనగానే, ఏమో, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నాకు సహాయమే చేశారు. సుభాష్ గారు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు నమ్మించాను. నా జీవితం కోట్లకి పడగలెత్తుతుంది అంటే నేనెందుకు కావ్యకి సహాయం చేస్తాను అని అంటుంది మాయా. అవును, డబ్బనేది ఈ లోకంలో శాసిస్తూ ఉంటుంది. అధికారం ఈ లోకంలో మనం ఏదైనా చేయాలని ముందుకు నడిపిస్తుంది. అలాగే డబ్బు అధికారం నీ చేతికి వస్తుంది అంటే నువ్వు కావ్య మాట వినడం మూర్ఖత్వం. అందుకే ఆ ఇంటికి నువ్వు కోడలిగా రావాలి. నువ్వు నేను ఆ ఆస్తిని చెరో సగం అనుభవించాలి అని అంటుంది రుద్రాణి. ఓకే మేడం, కోట్లకి పడగలెత్తిన ఆస్తి నాకు సొంతం అవుతుంది అనుకుంటే నేనెందుకు కావ్యకి సహాయం చేస్తాను అని అంటుంది. అవును, ఇప్పుడు డబ్బంటే ఆశ వచ్చింది. అందుకే నేనొక ప్లాన్ వేస్తాను. నిన్ను వెతుక్కుంటూ కావ్య ఖచ్చితంగా ఇటువైపు వస్తుంది. తన ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖచ్చితంగా వస్తుంది. నువ్వు రౌడీలు నిన్ను వెంబడించి తప్పించుకున్నట్టు తన కళ్ళ ముందుకే వెళ్ళాలి. తన ఇంటికి తీసుకుని వస్తుంది. అప్పుడు సుభాష్ గారు నువ్వు తప్పు చేశారు, నాకు న్యాయం చేయండి అనంటే ఇక మా అమ్మ మా నాన్న అందరూ మా అన్నయ్యకిచ్చి నీకు పెళ్లి చేస్తారు. లేకపోతే మీడియాకి చెప్తానని వాళ్ళకి బెదిరించు అని అంటుంది రుద్రాణి. సరే మేడం అని అంటుంది మాయా. ఇది ఇలా ఉండగా కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అపర్ణ కావ్య దగ్గరికి వస్తుంది. చూడు కావ్య, నా జీవితం కోసం ఇంకా నువ్వు నీ కుటుంబం అలాగే అప్పు ఇలాంటి మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. నా భర్తే తప్పు చేశాడని నాతో చెప్తున్నాడు. అలాంటప్పుడు ఆ మాయని తీసుకుని వచ్చి ఏం నిజం చెప్పిస్తావు అని అంటుంది. చూడండి అత్తయ్య, పదే పదే మామయ్య గారు తప్పు చేయలేదని నేను చెప్పలేను. కానీ ఆ బాబుకి మామయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు. ఒక మనిషి క్షణకావేశంలో తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఘోరమైన తప్పు చేసే అవకాశం మామయ్య గారిలో లేదు. అందుకే మామయ్య గారిని అర్థం చేసుకొని తన గురించి తెలుసుకొని ఇలా నేను నా కుటుంబాన్నే పనంగా పెట్టాను అని అంటుంది ఇక కావ్య. మమ్మీ, ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పి రాజ్ తన దగ్గరికి వస్తారు. ట్యాబ్లెట్లు వేసి, మమ్మీ ఇక ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు అని చెప్పి జాగ్రత్తగా తన రూమ్కి తీసుకువెళ్ళి నిద్రపుస్తారు రాజ్. బయటికి వచ్చి, ఏ కళావతి, నీ ఫోన్ ఆ రౌడీ వేదలో తీసుకెళ్లారు అంటున్నావు కదా. ఫోన్ సిగ్నల్స్ గురించి నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాను. అవి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక ఓల్డ్ బిల్డింగ్ నుండి వస్తున్నాయని చెప్పారు. మనం అర్జెంటుగా అక్కడికి వెళ్తే మాయని, నీ ఫోన్లో ఉన్న వీడియోని తీసుకోవచ్చు. అప్పుడు అందరి ముందు మాయతో నిజం చెప్పించచ్చు. పద వెళ్దాం అనగానే, ఏవండి మీరేనా మాట్లాడుతున్నది అంటే నన్ను నమ్మారా అనగానే, ఈ విషయం నీది కాదు, మా అమ్మ మా నాన్న విషయం కాబట్టి ఖచ్చితంగా నిజం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఏ తప్పు చేయలేదని కొడుకుగా నేనే నిరూపించాలి. కానీ నువ్వు దానిలో ముందున్నావు. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి ఆ మాయని వెతికి తీసుకొద్దాము అని చెప్పి ఇద్దరు కారులో బయలుదేరుతారు రాజ్ కావ్య. ఫోన్ సిగ్నల్స్ని ఇలా చూస్తూ వెళ్తూ ఉంటారు హైవే రోడ్డు వైపు రాజ్ కావ్య కారులో. ఇంతలో
మాయని రౌడీలు తరుముతూ ఉంటారు. రుద్రాని చెప్పిన ప్లాన్ ప్రకారం కావాలనే మాయ రౌడీల నుండి తప్పించుకుని బయటికి వస్తున్నట్టు పరుగు పెడుతూ ఉంటుంది. కరెక్ట్గా కావ్య అలాగే రాజ్ వెళ్తున్న వైపే తను పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక రాజ్ని కారు ఆపమంటుంది కావ్య. ఏ ఎందుకు ఇంకా మనం ఆ బిల్డింగ్ దాకా వెళ్ళలేదు అని అంటారు. అయ్యో మాయని ఆ రౌడీలు తరుముతున్నారు, త్వరగా తన్ని కాపాడాలి అనగానే ఒక్కసారిగా కారు దిగుతారు రాజ్. ఇక మాయ రౌడీల నుండి పరిగెత్తుకుంటూ ఇటువైపు వస్తూ ఉంటుంది. ఇక రాజ్ మాయని కాపాడి ఆ రౌడీలని చితక్కొడతారు. మాయని కారులో ఎక్కించుకుని మాయా నువ్వు భయపడద్దు, నీకు మేము అండగా ఉంటాము అని అంటుంది కావ్య. ఇక రాజ్ వైపు చూస్తూ సిగ్గుతో తలదించుకుంటుంది మాయా. తప్పు చెయ్యకపోయినా చేశానని అబద్ధం చెప్పినప్పుడు ఆ సిగ్గనేది ఉండాలి. ఒక ఎంప్లాయీగా నిన్ను ఎంతో గౌరవించాను, కానీ ఇలా నువ్వు చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటారు రాజ్. ఏవండి, తన వెనకాల కుట్ర జరిగింది, పాపం తనని ఏం చేస్తుంది, తనకు ఎవరూ లేరు కాబట్టి భయపడి అవతల వ్యక్తికి తల వంచిందేమో అని అంటుంది కావ్య. ఇక మాయని దుగ్గిరాల కుటుంబం ముందు నించోపెడతారు కావ్య రాజ్. ఇక తనని చూడగానే రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు అపర్ణాదేవి, సుభాష్, ఇందిరాదేవి, సీతారామయ్య గారు, ధాన్యలక్ష్మి, ప్రకాష్ షాకులో అలాగే ఉండిపోతారు. ఇక స్వప్న అంటుంది, ఏంటే ఇదేనా మాయ? ఇప్పుడు ఈ మాయని తీసుకొచ్చి అసలు నిజం బయట పెడుతున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఇలాంటి దొంగ మాయలు ఏదైనా చేస్తారు, అబద్ధం చెప్పచ్చు కదా అని అంటుంది స్వప్న. చెప్పు మాయా, నిజం చెప్పు, ఎందుకంటే మా కావ్యరాజ్ నిన్ను వెతికి, మా కావ్య అయితే తన జీవితాన్నే పనంగా పెట్టింది. ఇప్పుడు అసలు నిజం చెప్పు, మా వదిన మా అన్నయ్యని ఈ కష్టాల నుండి గట్టెంకిచ్చు అని అంటుంది రుద్రాని. చెప్తాను, అంతా నిజం చెప్తాను, కానీ ఈ కుటుంబం నాకు న్యాయం చెయ్యాలి, నన్ను కాపాడాలి. నేనొక అనాథనే, నా పేరు మాయా, వైజాగ్ బ్రాంచ్లో నేను సుభాష్ గారికి పిఏగా పనిచేస్తున్నాను అని అన్నీ గుర్తు చేసుకుంటుంది మాయా. కావ్య తనని కాపాడడం, తనని కోమాలోకి వెళ్లకుండా మా జీవితాన్నే నువ్వు బాగు చెయ్యాలి, మా కుటుంబం పరువు పోతుంది అని చెప్పి తనని వేడుకోవడం, తనను హాస్పిటల్లో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం అన్నీ గుర్తు చేసుకుంటుంది మాయా. రుద్రాని వైపు చూస్తూ, ప్రతిసారి పాముని నమ్మి మోసపోయే కంటే మంచి వాళ్ళకి నిజం చెప్పి నా ప్రాణాలు కాపాడుకోవాలి. రుద్రాని గారు, మీ పేరు చెప్పకపోయినా ఈ కుటుంబానికి నేను అన్యాయం చేయను అని మనసులో అనుకుంటూ సుభాష్ దగ్గరికి వస్తుంది. సుభాష్ కాళ్ళ మీద పడుతుంది మాయా. సార్, మీరు దేవుడు లాంటివారు, మిమ్మల్ని నేను మోసం చేశాను, నేనొక అనాథని, నాకు జీవితం కావాలి, లగ్జరీ లైఫ్ కావాలని చెప్పి అబద్ధం చెప్పాను. ఆ బాబు మీ బాబు కాదు, నా కొడుకు కూడా కాదు, ఒక అనాథ. మీరు చేసిన చిన్న తప్పుని పెద్ద భూతద్దంలో చూపించి మీకు వాడు పుట్టాడని చెప్పాను, కానీ నా పాపానికి దేవుడు ప్రాయశ్చిత్తం చేయించాడు. మంచి ఏంటి చెడు ఏంటి అన్నది తెలుసుకున్నాను. ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే నేను మనిషిని కాదు, నన్ను మీరు జైల్లో పెట్టించినా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, ఆ బాబుకి మీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని అంటుంది మాయా. ఇక అపర్ణాదేవి మాయ ముందుకి వస్తుంది. మాయ చెంపలు పగలగొట్టాలని ఆపేస్తుంది. ఛీ, నీ ఒంటి మీద నా చెయ్యి తాకినా నాకు పాపం అంటగడతారు, ఎందుకంటే ఈ వయసులో కూడా నీ వయసున్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక జీవితం స్థిరపడాలి, కానీ ఇలా పెద్ద మనుషుల్ని మాయ చేసి మోసం చేసి ఇప్పుడు వచ్చి నిజం చెప్తున్నావు, నీది ఒక బ్రతికేనా అని అంటుంది అపర్ణాదేవి. అయ్యో వదినా, ఇలాంటి వారిని ఇంట్లో ఉండనిస్తే ఇంట్లో కొంపలే నాశనమవుతాయి. హే మాయా, మా వదిన నీ వల్ల హాస్ట్రోక్ వచ్చింది, మా అన్నయ్య ఏ తప్పు చెయ్యకపోయినా మా వదిన కుమిలిపోయింది. నిజంగా ఇలాంటి ఎంప్లాయీలు ఉండడం వల్ల మన కుటుంబ పరువే కాదు, ఆఫీస్ పరువు పోతుంది, దీన్ని జైల్లో పెట్టించాలి, రావే అని అంటుంది రుద్రాని. ఆగండి రుద్రాని గారు, తను ఇంకా చెప్పడం పూర్తి కాలేదు. చెప్పు మాయా, ఇదంతా నీకు నువ్వే చేశావా, లేకపోతే నీ వెనకాల ఏదో ఆశించి ఎవరైనా చేయించారా? నిజం చెప్పు, నీకు భయం లేదు అని అంటుంది కావ్య. ఇక రాహుల్ రుద్రాని వైపు భయంగా చూస్తూ, లేదు, ఎవరు నా వెనకాల లేదు, మీ డబ్బుని అలాగే దుగ్గిరాల ఇంటి కోడల్ని అవ్వాలన్నా ఒక్క ఆశే ఇలా చేయించింది అని మాయ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది.
నా గురించి నిజం చెప్పలేదు కాబట్టి బ్రతికి బట్టకట్టి వెళ్తున్నావు మాయా. కానీ పోయి నిన్ను నమ్మి వీళ్ళ దాకా తీసుకొచ్చినా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఎన్ని ప్లాన్లు వేసినా నిజమే బయటికి వస్తుందని సినిమాల్లో చూపిస్తారు, కానీ ఇప్పుడు సీరియల్లో కూడా చూపిస్తున్నారు అని మనసులో అనుకుంటుంది రుద్రాని. ఇక కావ్య, రాజ్ అలాగే సుభాష్ అలాగే అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది. ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక కావ్య చేతిని పట్టుకొని, నిజంగా ఈ ఇంటి కోడలివి నువ్వేనమ్మా. అత్త మామయ్య కలపాలని, ప్రాణం కంటే ఎక్కువగా నీ భర్తని వదులుకోవాలని అలాగే నిజాన్ని బయట పెట్టావు. నీలాంటి కోడలు ఎంతమందికి ఆదర్శం కావాలి అని చెప్పి కావ్యని పొగుడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.